కదా. మా దగ్గరికి ఎవరు రాలేదు ఏమనేది కూడా రాసేసారు కదా. ఈనాడులోని రాశాక వాళ్ళ ఖురాను బైబుల్ భగవద్గీత వాళ్ళే చెప్తారు కదా ఈనాడంటే. దాంట్లోనే ఆ మొక్క రాశారు కదా, మా దగ్గరికి ఎవరు రాలేదు, మేము ఎవరితో చర్చించలేదు అన్నట్టు. వస్తే అప్పుడు మాట్లాడతామని. కానీ ఇక్కడ తెలుగుదేశం వెళ్ళట్లేదు, అటు జనసేన. ఇక్కడ అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు చెప్పిన రూట్లో చూస్తే మనం పక్కన పెడదాం. తెర వెనకాల జరుగుతున్న చర్చలు మనకు ఐడియా ఉంది. కాకపోతే వాళ్ళ ద్వారా ఏం నడుస్తుంది, వాళ్ళు చెప్తున్నటువంటి రూట్లో ఒకవేళ పొత్తు కుదరకపోతే అసలు తెలుగుదేశం ప్రయత్నమే చేయలేదండి, బీజేపీ వాళ్ళే చెప్పుకున్నారు అంతే. ఇప్పుడు మీకు తెలంగాణలో ఏం రాసుకొచ్చాడు రాధాకృష్ణ, బీజేపీ బతిన్లాడుతోంది, అందుకోసం అనే చంద్రబాబు విషయంలో మేము విడిపిస్తామని చెప్పింది, విడిపించింది అని రాశారు కదా. అరెస్ట్ చేయించినప్పుడు ఎందుకు మరి రాయలేదా మొక్క, బీజేపీ చేయించిందని తెలుగుదేశం వాళ్ళలోకి స్ప్రెడ్ చేశారు. విడిపించింది కదా మరి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి అని రాశాడుగా, మరి పొత్తు పెట్టుకున్నారా? చివరి సెకండ్లో కూడా జనసేనతోనే కదా పొత్తు. తెలుగుదేశం బతిన్లాడినా వద్దన్నారు కదా వాళ్ళు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని వాళ్ళు అక్కడ అనుకున్నారు, ఇక్కడ కూడా వద్దనుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అప్లికేషన్లు అడిగారు. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గంలో 15 మంది దరఖాస్తు చేశారట. పార్లమెంట్ స్థానానికి 15 మంది దరఖాస్తు చేశారట. ప్రతి పార్లమెంట్ స్థానానికి 2000 అసెంబ్లీ ఎలక్షన్స్, ఇది మొత్తం కలిపి 2000 అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్ళకి ఓపెన్ గా. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ కలిపి 2250 ఎన్నో అప్లికేషన్స్. మరి ఇంకా వాళ్ళు దాన్ని బట్టి ఏం అర్థం అవుతున్నది. అందుకే కదా నిన్నటి నుంచి బిగిన్ చేసింది రాధాకృష్ణ గారు, ఇప్పుడు నెగిటివ్ బిగిన్ చేశాడు. ఇవాళ కూడా